హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు రాఘవేంద్ర గౌడ్. మేము సామాన్యుడి సైరన్ అనే ఒక సోషో పొలిటికల్ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరి ముందుకు వస్తున్నాము. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మంగ్లీ ఇన్వాల్వ్ ఇన్ మైక్రో ఫైనాన్స్ స్కామ్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్, ఎంఎంఎస్ అని కూడా అనుకోవచ్చు మనం. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్. అసలు ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఈ రమావత్ మధు, ఓకే, ఈ యూస్ టు వర్క్ అర్లియర్ ఇన్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ నల్గొండ. సో పని చేస్తూ ఓవర్ నైట్లో ఈ వ్యానిస్డ్. మరి సడన్గా ఒకరోజు అపియర్ అయ్యండి, ఇట్లా పైనుంచి దూతలాగా దిగినట్టు అపియర్ అయ్యండి. అండ్ వెన్ ఈ అపియర్డ్ విత్ ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ కార్స్ అండ్ మంచి కాస్ట్లీ డ్రెస్సింగ్స్, ఇవన్నీతో పరిచయం అయ్యాడు. దెన్ ఆబ్వియస్గా మనం అడుగుతాం, మనకు తెలిసిన వాడు 2 ఏళ్ళు కనిపించకుండా మళ్ళీ వచ్చినాక ఏంది ఇంత మంచి మంచి కార్లు ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే చెప్తాడు వాడు ఏదో. ఈయన కూడా నేను మైక్రో ఫైనాన్స్, మనకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, మనకి విల్లాస్, పబ్స్, హోటల్స్, పెద్ద పెద్ద ఈ కాంట్రాక్ట్స్లు దొరికినాయి, మనం ఇన్వెస్ట్ చేస్తే మన మనీ 6 months to 1 year లోపు డబుల్ అయిపోతుంది అని ఈ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ హిజ్ ఓన్ కమ్యూనిటీ పీపుల్. దాంతోనే స్ప్రెడ్ అయిపోయింది నేబరింగ్ కమ్యూనిటీస్లలో, ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ఇదంతా స్ప్రెడ్ అవుతూ వెళ్ళింది. అండ్ ఈ స్టార్టెడ్ కలెక్టింగ్. దీంట్లో ఏంటంటే మంగ్లీ ముందు నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా, అసలు ఉందా లేదా అనేది కన్ఫ్యూజన్. బట్ నా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రమావత్ మధుకి ఎవరైతే ఉన్నారో అతనికి మంగ్లీ వాళ్ళ సెకండ్ సిస్టర్ని మ్యారేజ్ ప్రపోజల్ ఉంది అని చెప్పారు చాలామంది. బట్ వెదర్ అది ఇంకా కార్డ్స్లో ఉందా లేదా అనేది నాకు తెలియదు. బట్ ఆ ప్రపోజల్తో వాళ్ళు బాగా దగ్గర అయ్యారు. దెన్ మంగ్లీకి ఉన్న సోషల్ స్టేటస్ని, సొసైటల్ మన సెలబ్రిటీ స్టేటస్ని, రెప్యుటేషన్ని, పేరుని అంతా వాడుకొని దే స్టార్టెడ్ కలెక్టింగ్ హ్యూజ్ మనీ. ఎందుకంటే మంగ్లీ ఉంది అని అంటే మంగ్లీకి చెందిన అభిమానులు, మంగ్లీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా అరే మన మంగ్లీ ఉన్నది కదా అని అనుకొని దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ క్రోడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్ దిస్ మైక్రో ఫైనాన్స్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే, ఈ గొడవ నడుస్తుందంట కొన్ని రోజుల నుంచి. బట్ ఈ సుబ్బారావు అతని దగ్గరికి కొంతమంది బాధితులు వెళ్ళారు. సార్ మా డబ్బులు ఉన్నాయి సార్, మాకు ఇప్పించండి అని 10 కోట్ల వరకు, ఆ విలువ వచ్చేసి 10 కోట్లు ఉంటుంది. సో అతను వెళ్ళినప్పుడు అతను మంగ్లీ మీద కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాడు. సో మంగ్లీ మీద కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినప్పుడు బేసికల్గా మంగ్లీ మీద కంప్లైంట్ తీసుకోకుండా, మంగ్లీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతని మీద బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేయడము పోలీస్ వాళ్ళు, పంజగుట్ట పోలీస్ వాళ్ళు. అసలు వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్ దగ్గర బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేస్తారా చేయరా అనేది నాకు తెలియదు. అసలు చేయరు, ఎందుకంటే అంత ఓపిక ఉంటుంది పోలీసు వాళ్ళకి. సో అది ఈయన మీదనే ఎందుకు చేశారు అంటే అతని దగ్గర నుంచి వాసన వస్తుంది అని. సరే వాసన వస్తే ఓకే బాస్, నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావు, నువ్వుతో మాట్లాడలేము, తర్వాత మాట్లాడతామని చెప్పి కూడా పంపించచ్చు. బట్ ఆయన మీద బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడము, అతన్ని ఎందుకు అలా డిగ్రేడ్ చేసి మాట్లాడము అనేది నాకైతే అది అర్థం కాదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకో కోణంలో చూస్తే మంగ్లీ వచ్చేసి ఈ సుబ్బారావు అతను మంచివాడు కాదు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నా దగ్గర డబ్బులు అడిగాడు, అతనికి శ్రీముఖికి క్రష్ ఉంది. నాకు తెలిసి సుబ్బారావు 100 మందితో క్రష్ ఉంటుంది, మాకెందుకండి మంగ్లీ గారు? అతనికి చాలా రెప్యూటెడ్ యాక్టర్స్ క్రష్ ఉంటుంది. అసలు వాళ్ళకి ఆ ఇష్యూకి ఈ కేసుకి ఏంటి సంబంధమో నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. మీరు అన్ని ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. మేబీ ఉండొచ్చామో, దాంట్లో పస ఉండొచ్చామో, బట్ మాకు దాంతో సంబంధం లేదండి. సో ఇది 2 థింగ్స్. సో దీంట్లో ఈ రమావత్ మధ్య ఏమంటాడంటే, మళ్ళీ ఇంకో కోణంలో ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయో, లేదంటే నేను తీసుకొని ఆ హేమాకాంత్ రెడ్డికి ఇచ్చాను, అతను తీసుకొని వ్యానిష్ అయ్యాడు అని అంటాడు. ఇప్పుడు అతను వచ్చాడు మన దగ్గరికి. అసలు ఇదంతా చూస్తుంటే ఏంటి అని అంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నేను డబ్బులు తీసుకోలేదు, వాడు తీసుకున్నాడు, లేదు వాడు కాదు ఆమె తీసుకుంది, ఆమె కాదు ఇంకొక అతను తీసుకున్నాడు. అసలు ఎవరు డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఓపెన్గా ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈరోజు నేను ఒకరితో మాట్లాడితే ఇది 300-400 కోట్లు కాదు, కొన్ని 1000 కోట్లు ఉంటుంది అంటారు. సో నోటుకి అదుపు ఉండదు కదా.
మాటలు ఎలాగైనా మాట్లాడేస్తాం. మనకి నాలుకకి నరం ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతుంది. సో మై బెస్ట్ సజెషన్ ఈజ్, సో లెటస్ ఆస్క్ ద హైకోర్టు. ఇప్పుడు ఎట్లయితే కొంతమంది కేసులు వేస్తారో, నేను కూడా మా ఎన్జిఓ తరఫు నుంచి మేము ఇంప్లీడ్ అవుతాము. నాకు దొరికిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాను. సో నేను ఐ రిక్వెస్ట్, ఈ మైక్రో ఫైనాన్స్లల్లో ఏంటంటే దీంట్లో 2 ఎండ్స్ ఉంటాయండి. మీరు మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టారనుకోండి, మీకు ఒక డబ్బు రాదు. అదే మీరు మైక్రో ఫైనాన్స్ నుంచి డబ్బులు తీసుకున్నారనుకోండి, రూపాయికి 10 రూపాయలు వడ్డీ కట్టాలి మీరు. చాలా డేంజర్గా ఉంటుంది. సో మీకు బయట నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. పేద ప్రజలు, ఎందుకంటే పొద్దున 8-9 గంటల నుంచి కష్టపడి, పొద్దున్న స్టార్ట్ అయితే రాత్రి 9-10 గంటల వరకు కష్టపడతారు చాలామంది. ఈ డబ్బులన్నీ వాళ్ళే. ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రొఫైలింగ్ కూడా అట్లాంటి వాళ్ళతో చేస్తారు. వీడికి ఎక్కువ రాజకీయ పలుకుబడి లేదు, వీడికి ఎక్కువ పోలీసులో పలుకుబడి లేదు అన్న వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకుంటారు. బాగా రాజకీయ పలుకుబడి ఉండి పోలీసులో మంచి పలుకుబడి ఉంది అన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు. ఈ ప్రొఫైలింగ్ అలా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఐ నో ఇట్ పర్సనల్లీ. బాగా ఉన్నాను సార్, మిమ్మల్ని ఎగరగొట్టేస్తారు, మీ దగ్గర డబ్బులు తీసుకోరు. ఏం లేదు సార్, నేను పొద్దున పోతాను, రాత్రికి వస్తాను, జాబ్ చేస్తాను, నాకు నెలకి ఇంత వస్తుంది అంటే వాడిని హుక్ చేస్తారు. సో బీ కేర్ఫుల్ వెన్ వీఆర్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ సుబ్బారావు, మంగిలి, హేమాకాంత్ రెడ్డి, మళ్ళీ ఇంకెన్నో పేర్లు, శైలజా చౌహాన్, భరత్ చౌహాన్, శివ, ఇవన్నీ ఏదో చెప్తారు. ఇవన్నీ కాదండి. డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అనేది మంగ్లీ గారిని ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ. మీకు అంతా తెలుసు, మీరు తీసుకున్నారని కూడా అనట్లేదు, బట్ మీ మొహం చూసి పేదలు ఇన్వెస్ట్ చేశారండి. ఐ రిక్వెస్ట్ యూ. ఎందుకంటే నేను డీజీపీ కూడా, నేను పర్సనల్గా వెళ్ళి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇది పేదల డబ్బులు అన్యాక్రాంతం కావద్దు. ఐ రిక్వెస్ట్ యూ. మంగ్లీ, మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ మీరు ఆర్ యూజింగ్ 3 కార్డ్స్. విక్టిమ్ కార్డ్ అంటారు, బంజారా కార్డ్ అంటారు, ఫీమేల్ కార్డ్ అంటారు. వద్దండి అవన్నీ. పర్సనల్గా నాకు మీరంటే చాలా అభిమానం ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మీ పాటలు బాగుంటాయి, మంచి ఇన్స్పైరింగ్గా ఉంటారు, మీ గొంతు కూడా మంచి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మిస్ మంగ్లీ సిస్టర్, ప్లీజ్ కమ్ అవుట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ సబ్మిట్ బిఫోర్ ద లా. కోర్టుకు వెళ్ళి మీరు సబ్మిట్ చేయండి. ఎవరి దగ్గర ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ బాధితుల దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్న వారి దగ్గర ఆ లక్షణాన్ని ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఇవ్వకండి. కొంచెం ఎంత అయితే అంత ఇచ్చేసి మీరు మరీ ఎప్పుడు ఇట్లాంటి స్కామ్లలో కానీ ఇంకా ఇతరత్ర ఇష్యూస్లలో ఇరుక్కొద్దని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ మై వీడియో. అండ్ వీ హ్యావ్ సోషల్ మీడియా పేజెస్ లైక్ ఇన్స్టాలో సామాన్యుడి సైరన్ అనే 99 అనే సైరన్తో పేజ్ ఉంది. ఫేస్బుక్లో సామాన్యుడి సైరన్ అనే పేజ్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఎ ట్విట్టర్ అకౌంట్ సామాన్యుడి సైరన్, అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది సామాన్యుడి సైరన్. వీటన్నిటిలో నేను ఫ్యూచర్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. బాయ్.